బాగున్నారా? నేను చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఈరోజు మన మార్నింగ్ రొటీన్ అనమాట. రొటీన్ కాదు, లంచ్ బాక్స్ ప్యాకింగ్. యాక్చువల్లీ ఎవ్రీ వీక్లో 2 days మాత్రమే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్తారు, మిగతా వర్క్ ఫ్రమ్ హోమ్. ఆ 2 days లంచ్ బాక్స్ టైమింగ్ ఎలా ఉంటుందో చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాను. చూద్దాము. మరి మా అబ్బాయికి ఇప్పుడు సమ్మర్ హాలిడేస్, అమెరికాలో జూన్, జూలై, ఆగస్ట్ 2.5 months వరకు హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఓన్లీ ఒక్క లంచ్ బాక్సే. ఇంకా మా బాబుకి లంచ్ బాక్స్ స్టార్ట్ అయితే ఇంకా హడావిడి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మా హస్బెండ్ లంచ్ బాక్స్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నేను ఎట్లా అరేంజ్ చేసుకుంటానని చూపిద్దామని ఇలాగ చూద్దాం రండి. మార్నింగే పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసేసి ఇచ్చేద్దాము. మళ్ళీ లంచ్కి ఏమేమి చేసిస్తాం, అదే లంచ్ ఆఫ్టర్నూన్ మేము తినేస్తాం. మళ్ళీ సపరేట్గా అంటూ ఏమి ఉండలేదు. మరి నైట్ ప్రిపేర్ చేస్తాను అంతే. నైటే ప్లాన్ చేసేసుకొస్తాను. మార్నింగ్ ఆఫీస్కి వెళ్తాను అంటే టుమారో లంచ్ బాక్స్కి ఏమి స్నాక్స్ ఏమి అని ముందే అనుకొని వేస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి రైస్ చేసి పెట్టేసా. రైస్లోకి పాలక్ కర్రీ ఫ్రై టైప్, అది చాలా బాగుంటుంది, చూపిస్తా. అందుకే పాలక్ అంతా వాష్ చేసేసి కట్ చేసి పెట్టేశాను. ఇప్పుడు చపాతీ పిండి కలుపుకుందాం. అదేవిధంగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. బ్రేక్ఫాస్ట్కి అన్నీ ఒక్కొక్కటిగా చూపిస్తా. ఇప్పుడు చపాతీ పిండి మిక్స్ చేసేస్తా. ముందుగా బ్రేక్ఫాస్ట్కి నేను పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నాను. అది ఎలా చూపిస్తాను, దానికి ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మైనీస్ చేసుకుంటున్నా. మైనీస్ నేను బయట కొన్నాను. చిన్న ఇంగ్రీడియంట్స్ నేనే చేసుకుంటా. పన్నీర్ ముక్కలు, అదేవిధంగా ఒక 2 గార్లిక్ చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మళ్ళీ కాజు, ఒక 10 కాజు వేసి దీన్ని మిక్సీ పట్టాలి. దీంట్లోకి చిల్లీ ఫ్లేక్స్, కస్తూరి మేతి, కొద్దిగా సాల్ట్ వేసి, కొద్దిగా మిల్క్, కొంచెం మన కుకింగ్ ఆయిల్ వేసి మిక్సీ పడితే మైనీస్ లాగా అవుతుంది. టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఎప్పుడైనా ఈ రెసిపీ సపరేట్ కావాలంటే ఎవరైనా కామెంట్ రూపంలో చెప్పండి, చేసి చూపిస్తా. పిల్లలకు మంచిది, బయట మైనీస్ కింద ఇది బెటర్. ఇది ప్రిపేర్ చేసేసుకుందాం. నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. ఇదండి, ఇక్కడ మిక్సీలోకి అది అప్పుడే చూపించాను కదా, కాజు, పన్నీరు, అదేవిధంగా గార్లిక్, అవి వేసి మిక్సీ పడుతున్నాను అనమాట. మిక్సీ పట్టే ముందు కొద్దిగా పాలు వేసుకోవాలి. ఆ పాలు వేయడం వల్ల మిల్క్ క్రీమ్నెస్ వస్తుంది, అదే థిక్గా వస్తుంది కొంచెము. మనకి మైనీస్ టేస్ట్ రావాలి అంటే కుకింగ్ ఆయిల్ వేయాలి. కుకింగ్ ఆయిల్ నేను 2 స్పూన్స్ వేసాను. 2 స్పూన్స్ వేసి అదేవిధంగా అందులోకే చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నా. చిల్లీ ఫ్లేక్స్ మీకు ఎంత స్పైసీ కావాలో అంత వేసుకోండి, చాలా వేయొద్దు, ఓకేనా. ఈ విధంగా వేసి అందులోకి కొంచెం సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకుంటే మైనస్ తయారైపోతుంది. పిల్లలకి ఎవరికైనా పెట్టచ్చు, మంచి టేస్ట్ బాగుంటుంది. అవుట్ సైడ్ కొనుక్కోవద్దండి. లాస్ట్లో కొద్దిగా కస్తూరి మేతి వేసాను అనమాట. ఇదండి, మిక్సీ పట్టినాక మైనస్ సాస్ లాగా ఇలా ఉంటుంది, చూస్తున్నారు కదా. దీన్ని పక్కన పెడదాం. ఇప్పుడు పన్నీర్ దాంట్లో కావాల్సింది, మీ దగ్గర ఏ కలర్ క్యాప్సికమ్ ఉంటే ఆ కలర్ తీసుకోండి. నా దగ్గర ఉన్నాయి ఆనియన్, కార్న్, కొత్తిమీర. ఇవి పన్నీర్ ముక్కలు చిన్నగా ముక్కలు చేసుకున్నాను. వీటిని జస్ట్ కొంచెం అట్లా వేయించుకుందాము. జస్ట్ ఒక 2 minutes పచ్చిదనం లేకుండా ఉండడానికి అంతే. ఇప్పుడు ఇందులోకి ఇట్లా జస్ట్ అట్లా ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడా సాల్ట్, చాలా వేయొద్దండి, ఆల్రెడీ మైనస్లోకి మనం వేసాం కదా. చిల్లీ ఫ్లేక్స్, మీరు కారం ఎక్కువ తింటానంటే వేసుకోండి. బ్లాక్ పెప్పర్, మిరియాల పొడి, అంతేనండి. స్టవ్ ఆఫ్ చేయడము. ఇప్పుడు ఇక్కడ పెన్ను పెట్టుకుందాం. అప్పుడే ముందుగా చేసుకున్నాం కదా మైనీస్, అది ఇందులోకి వేసేయాలి. వేసేసి ఇలా కలుపుకొనేస్తే ఇది సాఫ్ట్గా అవుతుంది అనమాట. తినేటప్పుడు జ్యూసీగా ఉంటుంది, లేదంటే డ్రైగా ఒట్టుగా ఉంటుంది. బ్రెడ్ డ్రై, ఇది డ్రైగా ఉంటే తినలేము, గొంతులో ఒత్తుకుంటుంది. ఇది రెడీ. ఇప్పుడు బ్రెడ్ కాల్చేస్తాం.
పైన హీట్ కాను. ఇది ప్రిపేర్ చేసాం కదా, దీన్ని ఇలాగైనా సాలడ్ లాగా కూడా తినొచ్చు. దీంట్లోకి కుకుంబర్ ఇంకా సంథింగ్ ఏమైనా యాడ్ చేసుకొని సాలడ్ రూపంలో అయినా తిన్నా వెయిట్ లాస్ వాళ్ళకి, ఈవినింగ్ స్నాక్స్ లాగా పిల్లలకి స్నాక్స్ బాక్స్ కానీ బాగుంటుంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్, మార్నింగ్ ప్రోటీన్. కొత్తిమీర ఇప్పుడు వేసేసినాను. ఇప్పుడు బ్రెడ్ తీసుకొని, నేను బ్రౌన్ బ్రెడ్డే యూజ్ చేస్తానండి, మంచిది హెల్త్కి, మైదా దొద్దు. ఇప్పుడు మనం చేసుకున్న ఈ పన్నీర్ అంతా స్టఫింగ్ ఇందులో పెట్టాలి. ఇలా పెట్టి దీన్ని క్లోజ్ చేసేసి ప్యాన్కి బటర్ పూసేయండి. బటర్లో మంచిగా రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించితే సరిపోతుంది. ఇదండి ఇలా వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీ పిల్లలకి ఎవరికైనా ట్రై చేయండి. టుడే బ్రేక్ఫాస్ట్ ఇదండి. అది బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయింది కదా. ఇప్పుడు పాలక్ ఫ్రై చూపిస్తాను. ఇందులోకి బాండ్లీ పెట్టి ఆయిల్ వేసాక ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు వేయాలి. అవి చిటపట్లాడిని. ముందుగా ఇట్లా గార్లిక్ని చిన్నగా కట్ చేసి వేసుకోండి. ఇవి రెడ్గా బాగా ఫ్రై అవుతాయి కదా, మంచి టేస్ట్ ఉంటుంది తినేటప్పుడు. అదేవిధంగా కరివేపాకు, ఆనియన్ చాలా వేయండి. ఆనియన్ ఎక్కువ వేస్తేనే ఈ రెసిపీలోకి టేస్ట్ బాగుంటుంది. ఆనియన్ తక్కువ వేయద్దు, ఎక్కువ వేసుకోండి. నార్మల్ టైం అయితే ఇంత బిజీ ఉండదు. లంచ్ బాక్స్ టైంలో ఇట్లా హడావిడి ఉంటుంది, 2-3 రకాలు కాబట్టి. నేను ఎప్పుడు లంచ్ బాక్స్ కట్టించినా కంపల్సరీ చపాతీ, కొద్దిగా రైస్ అనేది కట్టిస్తా. ఆనియన్ ఫ్రై అయినాక పాలక్ వేద్దాం. ఆనియన్ బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడు పాలక్ వేసుకోవాలి. పాలక్ ఎంత కావాలంటే అంత వేసుకోండి, ఎందుకంటే ఇది మధ్యన ఇంకా కొంచెమే అయిపోతుంది కాబట్టి. నేను ఈ బాక్స్ మొత్తం కట్ చేసి వేసేస్తున్నాను. ఇది వేగినాక కొద్దిగా అయిపోతుంది, అప్పుడు ఉప్పు కారం అన్నీ వేద్దాం. ఇప్పుడు ఇది బాగా మగ్గింది కదా, ఇందులోకి కొద్దిగా సాల్ట్, పాలకులోకి సాల్ట్ ఎక్కువ వేయద్దండి, అలాగే దాంట్లో ఉప్పు కొద్దిగా ఉంటుంది. కొంచెం పసుపు, కారం మీకు సరిపడా వేసుకోండి. జీరా పౌడర్ కొద్దిగా, గరం మసాలా చిక్కడం వేసేసాం కదా. దీన్ని బాగా కలిపేసి మొత్తం ఇందులో నుంచి వాటర్ డ్రై అయిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు వేయించుకోవాలి. దీన్ని ఇటువైపు షిఫ్ట్ చేసేసి ఇక్కడ చపాతీ పెట్టేసుకుందాం. చపాతీ కాల్చేద్దాం. పాలక్ మగ్గుతూ ఉంటుంది, ఉడుకుతూ ఉంటుంది. ఇటువైపు స్టవ్ మీద నేను రైస్ చేసి పెట్టాను కదా, దానికి తాలింపు వేద్దాం. ఒక 4 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, ఇందులోకి ఆవాలు, జీలకర్ర, ఉద్దిపప్పు, శనగపప్పు, అదేవిధంగా అప్పుడే కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి, ఆనియన్స్. రైస్ వేసి కలిపేది, జీరా రైస్ వేసి. దీంట్లోకి కొద్దిగా సాల్ట్, అన్నం వేసి కలిపేద్దాం. రైస్ వేసేసి కంప్లీట్ చేసేసి రైస్ అంతా రైస్ ఇలా రెడీ అయిందండి. నేను లంచ్ బాక్స్ ఎవ్రీ టైం ఆఫ్టర్నూన్ ఆఫీస్కి వెళ్ళలేదంటే కంపల్సరీ రాగి ముద్ద ప్రిపేర్ చేస్తాను. ఆఫీస్కి వెళ్ళినప్పుడు హెల్దీగా ఉండేకే ప్రిపేర్ చేస్తాను లంచ్ బాక్స్తో. ఏదో ఒక కలర్ రైస్ పెట్టి 2 చపాతీస్ కంపల్సరీ, ఒక సైడ్ డిష్ హెల్దీ రెసిపీ ఏదైనా చూస్ చేసుకుంటా. పాలక్ కంపల్సరీ వీక్లీ వన్స్ తినండి, పిల్లలకి పెట్టండి, చాలా మంచిది హెల్త్కి. చూస్తున్నారు కదా, ఈరోజు నా లంచ్ బాక్స్ రెసిపీస్ ఇవి. మీకు ఎవరికైనా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదండి బ్రేక్ఫాస్ట్, లంచ్. నా వీడియో కానీ ఎవరికైనా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఈరోజు నా మార్నింగ్ ఇది లంచ్ బాక్స్ నేను ఎలా ప్యాక్ చేస్తానో చూపించాను కదా. ఇదండి, ఇది మా లాగ్ ఈరోజు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో చూస్తున్నందుకు.